సౌత్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకొని గురువారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తన అభిమానులను, శ్రేయోభిలాషులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్పారు. నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న రాజకీయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా మిత్రులకు, నా మంచి కోరుకునే స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కోలుకున్నాను. నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోడీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు సూపర్ స్టార్. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్కు కృతజ్ఞతలు చెప్పారు. రజనీకాంత్ సెప్టెంబర్ 30న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గుండె నుంచి బయటకి వచ్చే ప్రధాన రక్తనాళాల్లో వాపు ఏర్పడినట్లు గుర్తించిన వైద్యులు ట్రాన్స్ కాంథెటర్ పద్ధతి ద్వారా చికిత్సను అందించి స్టెంట్ అమర్చారు. గత 3 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రజనీ ఇప్పుడు కోలుకొని ఇంటికి చేరుకున్నారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినట్లు సమాచారం. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రజనీ ఆసుపత్రిలో ఉన్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వా పెరుందై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై, ప్రధాని మోడీతో పాటు ఇతర రాజకీయ పార్టీ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ఆయన కోలుకోవాలంటూ పోస్టులు చేశారు. రజనీ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ టిఎస్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వెట్టాయన్ చిత్రంలో నటిస్తున్నాడు రజనీకాంత్. ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రతికా సింగ్, మంజు వారియర్, రక్షణ, తుషార్ విజయన్, భగవత్ బాసిల్, రానా దగ్గుపాటి తదితరులు నటించారు. అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 2న విడుదలైంది. అలాగే కూలీ చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్. సౌత్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకొని గురువారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తన అభిమానులను, శ్రేయోభిలాషులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్పారు. నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న రాజకీయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా మిత్రులకు, నా మంచి కోరుకునే స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కోలుకున్నాను. నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోడీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు సూపర్ స్టార్. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్కు కృతజ్ఞతలు చెప్పారు. రజనీకాంత్ సెప్టెంబర్ 30న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గుండె నుంచి బయటకి వచ్చే ప్రధాన రక్తనాళాల్లో వాపు ఏర్పడినట్లు గుర్తించిన వైద్యులు ట్రాన్స్ కాంథెటర్ పద్ధతి ద్వారా చికిత్సను అందించి స్టెంట్ అమర్చారు. గత 3 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రజనీ ఇప్పుడు కోలుకొని ఇంటికి చేరుకున్నారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినట్లు సమాచారం. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రజనీ ఆసుపత్రిలో ఉన్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వా పెరుందై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై, ప్రధాని మోడీతో పాటు ఇతర రాజకీయ పార్టీ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ఆయన కోలుకోవాలంటూ పోస్టులు చేశారు. రజనీ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ టిఎస్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వెట్టాయన్ చిత్రంలో నటిస్తున్నాడు రజనీకాంత్. ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రతికా సింగ్, మంజు వారియర్, రక్షణ, తుషార్ విజయన్, భగవత్ బాసిల్, రానా దగ్గుపాటి తదితరులు నటించారు. అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 2న విడుదలైంది. అలాగే కూలీ చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్.